కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని అమాంతం పెంచడంపై పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిగరెట్ల పొడవు ఆధారంగా సుంకాలను నిర్ణయించారు. ఈ పెంపు 1000 సిగరెట్లకు 2000 రూపాయల నుంచి 8500 రూపాయల వరకు ఉంటుంది. పెంచిన సుంకాలు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకొస్తాయి. ఈ పరిణామం పొగాకు రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని, ధరలు తగ్గిపోవడంతో పాటు అక్రమంగా నకిలీ సిగరెట్లు రంగప్రవేశం చేయటం లాంటి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఇలాంటి పెంపు కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని వారు గుర్తు చేస్తున్నారు. ఎక్సైజ్ డ్యూటీ పెంపును తక్షణమే తగ్గించాలని వారు డిమాండ్ చేస్తూ పొగాకు బోర్డు చైర్మన్ ఉన్నతాధికారులకు సమస్యను వివరించారు. గత సంవత్సరం GST 2.0 అనౌన్స్ చేసిన సందర్భంలో ప్రభుత్వం వారు పొగాకు ఉత్పత్తులపై రెవెన్యూ న్యూట్రాలిటీ కంటిన్యూ చేస్తామని, అదనపు సుంకాలు ఉండబోవని చెప్పి సంకేతాలు ఇవ్వడం జరిగింది. కానీ అనూహ్యంగా డిసెంబర్ 30వ తేదీ రేపు ఫిబ్రవరి నుంచి 20-28% ట్యాక్స్ పెంపుదల ఉండబోతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దీనివల్ల రైతాంగానికి ఇండైరెక్ట్గా నష్టం జరుగుతుందనేది ఉద్దేశంతో మా వైపు నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనం గతంలో చూసుకుంటే 2014లో కూడా ఒకసారి ట్యాక్స్ ఇదే విధంగా పెంచినప్పుడు 20% వరకు పెంచినప్పుడు ఒక రకమైన సంక్షోభం ఏర్పడి రేట్లు పడిపోయి, ఎందుకంటే కంపెనీల వారు వాళ్ళ డిమాండ్కు తగ్గట్టుగా కొనుగోలు చేయడం జరుగుతుంటుంది. ఉత్పత్తుల డిమాండ్ తగ్గినప్పుడు మా దగ్గర నుంచి కూడా కొనుగోలు తగ్గించడం జరుగుతుంది. 2014లో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కలగజేసుకుని 25 రూపాయల వరకు రైతులకి అదనంగా గవర్నమెంట్ చెల్లించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే విధంగా పెంపుదల జరిగితే ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ప్రకారం కనీసం 60-70 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పొగాకు ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ పైన చాలా ఆధారపడి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా బ్రెజిల్ కానివ్వండి, జింబాబ్వే కానివ్వండి, కొన్ని ఆఫ్రికా దేశాలు వాళ్ళ ఉత్పత్తి బాగా పెంచుకోగలిగినాయి. అటు ఎక్స్పోర్ట్ పరంగా మనకి మార్కెట్ తగ్గిపోయి డొమెస్టిక్గా కూడా పొగాకు డిమాండ్ తగ్గినప్పుడు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పి మేము భయపడతా ఉన్నాం. సిగరెట్ల తయారీకి వర్జీనియా పొగాకును ఎక్కువగా ఉపయోగిస్తారు. మన దేశంతో పాటు విదేశాలకు అధికంగా పొగాకును ఎగుమతి చేస్తారు. ఏటా సుమారు 225 మిలియన్ కిలోల పొగాకు ఎగుమతి అవుతుంది. 2025 డిసెంబర్ 31న సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. పొగాకు వినియోగాన్ని పరిమితం చేయడానికి కేంద్రం ఈ తరహా నియంత్రణ చర్యలు తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పొగాకు రైతులకు ఆశానిపాతంగా మారింది. ఒక్కసారిగా ఎక్సైజ్ డ్యూటీ పెంపును పెంచటం వల్ల పొగాకు వ్యాపారం, సిగరెట్ తయారీ పరిశ్రమలు, ఎగుమతిదారులు ఈ నిర్ణయంతో ప్రభావితమవుతారు. దీంతో పొగాకు ధరలు ఒక్కసారిగా పతనమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పిడుగు లాంటి వార్త అది ఆ రైతాంగం అంతా తాసులయ్యే పరిస్థితి అయిపోయిందండి. ఈ 40% GST అని, అడిషనల్గా ఇంకా ఎక్సైజ్ డ్యూటీలని, ఇవి మా రైతాంగం మీద తీవ్ర దుష్ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి మేము భారీ భయపడుతున్నామండి. మా పొగాకు మీద VFC పొగాకు మీద ఇది ఒక ప్రాపకాండ అయిపోయి మాకు గవర్నమెంట్ వైపు నుంచి సపోర్ట్ కూడా పెద్దగా లభించట్లేదండి. మాకు ఏ ఆల్టర్నేట్ పంట లేని పరిస్థితుల్లో మేము ఈ పొగాకు పంటనే నమ్ముకొని, ఇదే మా జీవనాధారమై దీన్నే నమ్ముకొని ఇది అవుతూ ఉన్నాం. ఈ స్మగ్లింగ్ సిగరెట్లు వచ్చి మన దేశంలో అమ్మటం మూలన ఆల్రెడీ ఈ దేశీయంగా వాడే పొగాకు మీద మాకు తీవ్రంగా ఎఫెక్ట్ తగులుతూ ఉంది. ఇప్పుడు ఈ ట్యాక్సులు పెరిగి ఇంకా ఈ సిగరెట్ రేట్ పెరిగే కొంది మా పొగాకు కన్జ్యూమ్షన్ ఇంకా దేశీయంగా వాడే అవకాశం తగ్గిపోద్దండి. దాని మూలన మాకు మార్కెట్ ఉండదేమోనని మేము భయాందోళనకు గురవుతున్నాం. ఈ పెన్షన్ సునకాల వల్ల రైతు భారీగా నష్టపోతాడండి. దీన్ని బట్టి మమ్మల్ని గవర్నమెంట్ వారు అందరికీ సపోర్ట్ చేసి మమ్మల్ని ఒడ్డులో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో వర్జీనియా పొగాకు ఎక్కువగా ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాగవుతుంది. ఈ ప్రాంతాల్లో పొగాకు మాత్రమే జీవనాధారమని, ఇతర పంటలు పండించలేని పరిస్థితి ఉందని పొగాకు రైతులు చెబుతున్నారు. అందువల్ల సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీ పెంపును విరమించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.